నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను చెప్పేది ఏం కొత్త వార్త కాదు, కామన్ వార్త. కాకపోతే ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న వార్తల్ని చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. రామాలయ ఊరేగింపు జరిగిన, ఆంజనేయ స్వామి ఊరేగింపు జరిగిన, అమ్మవారి ఊరేగింపు జరిగిన, శాంతి కామకులు రాళ్ళు తీసుకొని దాడులు చేయడం కామన్ కదా. వీళ్ళందరినీ మళ్ళీ శాంతి మూకలు అనే పేరుతోటి మీరు అట్లా ఒక్క మతాన్ని అంటారు, ఇది మీ అంతా కావాలని చేస్తోంది, మీరంతా మతోన్మాదులని మాట్లాడతారు. అది పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇలా ఎక్కడ చూడు హిందూ దేవీ దేవతల ఊరేగింపుల మీద శాంతి కామకుల, శాంతి మూకల రాళ్ళదాడి మనం చూస్తూనే ఉంటాం. ఒక వీడియో చూపిస్తా, ఎందుకంటే స్క్రీన్ మీద డైరెక్ట్ ఎందుకు ప్లే చేయట్లేదంటే వైలెన్స్ అవుతుంది కాబట్టి బ్లర్ చేసి ప్లే చేస్తాం. ఆ వీడియో అయితే ఒకసారి చూసేయండి. ఇది బీహార్లోని ముజాఫర్పూర్లోని మీనాపూర్లో జరిగింది. మహావీర్ జెండా ఊరేగింపు సందర్భంగా ఈ అల్లర్లు జరిగాయి. మహావీర్ జెండా ఊరేగింపును వాళ్ళు శాంతియుతంగా చేసుకుంటూ వెళ్తుంటే, అలాంటి శాంతియుత ఊరేగింపులను చూడలేకపోయిన కొంత శాంతి మూకలు రెచ్చిపోయి ఇండ్లలో నుంచి రాళ్ళు రువ్వారు. వీళ్ళు రాళ్ళు రువ్విన దాడులకు SHO రాధాశ్యామ్ గారు కూడా చాలా గాయాలయ్యాయి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి వీళ్ళకి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రాళ్లను ఇండ్లలో పెట్టుకుని ఈ మూకలను, శాంతి మూకలను ఎలా పిలవాలి? ఈ మూకలకు అసలు ఎలా చెక్కుబడుతుంది? హిందూ ఊరేగింపులు, మహావీర్ లాంటి జెండా ఊరేగింపులు చేసుకోవాలంటే భయపడే దుస్థితి నుంచి ఈ దేశం ఎప్పుడు బయటపడుతుంది? హిందువులు ఎప్పుడు బయటపడతారు? నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.